వెల్కమ్ టు ఐ న్యూస్. పశ్చిమాసియాలో యుద్ధం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. ఈ సంక్షోభం మరో 4 నుంచి 5 నెలల పాటు కొనసాగే అవకాశం ఉందన్న అంచనాలతో భారత ప్రభుత్వం అత్యంత అప్రమత్తమైంది. గల్ఫ్ నుంచి దిగుమతులు నిలిచిపోతే సామాన్యుడికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఇండక్షన్ కుక్కర్స్, పెట్రోకెమికల్స్ వంటి ఉత్పత్తుల దేశీయ ఉత్పత్తిని భారీగా పెంచాలని నిర్ణయించింది. ఇందుకోసం కీలక శాఖలతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించింది. అసలు ప్రభుత్వం వేస్తున్న ముందస్తు అడుగులేంటి, ఏ ఉత్పత్తులపై ప్రత్యేక దృష్టి సారించింది, ఇప్పుడు స్పెషల్ స్టోరీలో చూద్దాం. గల్ఫ్ యుద్ధం భారత్ చుట్టూ ఆర్థిక సెగలు పుట్టిస్తోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఇప్పట్లో తగ్గే సూచనలు కనిపించకపోవడంతో దేశీయంగా వస్తువుల కొరత తలెత్తకుండా కేంద్ర ప్రభుత్వం ప్రోయాక్టివ్ గా స్పందిస్తోంది. ముఖ్యంగా ఎనర్జీ, హౌస్ హోల్డ్ అవసరాల కోసం ఉపయోగించే ఇండక్షన్ కుక్కర్స్ ఉత్పత్తిని యుద్ధ ప్రాతిపదికన పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఒకవేళ యుద్ధం వల్ల గ్యాస్ సరఫరాలో ఏవైనా ఆటంకాలు ఏర్పడితే లేదా ధరలు పెరిగితే ప్రజలకు ప్రత్యామ్నాయంగా ఇండక్షన్ కుక్కర్స్ అందుబాటులో ఉండాలనేది ప్రభుత్వం యోచన. దీనితో పాటు పరిశ్రమలకు అత్యంత కీలకమైన పెట్రోకెమికల్స్, సిమెంట్, ఎరువుల రవాణాకు వాడే గన్నీ బ్యాగ్స్ విషయంలోనూ కొరత రాకుండా చర్యలు చేపట్టింది. ఈ మేరకు డిపిఐఐటి, డిజిఎఫ్టి, విద్యుత్ మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులతో ప్రభుత్వం కీలక సమావేశం నిర్వహించింది. ఇప్పటికే కొన్ని పెట్రోకెమికల్ ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను తగ్గించడం ద్వారా దేశీయ ఉత్పత్తికి ఊతమిచ్చేలా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇది ఎరువుల తయారీకి, ఇతర రసాయన పరిశ్రమలకు ఎంతో కీలకం కానుంది. యుద్ధం మరో 4 నుండి 5 నెలల పాటు సాగినా దేశీయ సరఫరా గొలుసు దెబ్బతినకుండా ఉండేలా ప్రభుత్వం అన్ని రకాల ప్రతికూల పరిస్థితులకు సిద్ధమవుతోంది. విదేశీ దిగుమతులపై ఆధారపడడం తగ్గించి దేశీయ కంపెనీలు తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకునేలా ప్రోత్సాహకాలు అందించేందుకు కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా రవాణాకు వాడే సంచుల కొరత వస్తే ఎరువుల పంపిణీ దెబ్బతింటుంది. అందుకే గన్నీ బ్యాగ్స్ ఉత్పత్తిపై కూడా స్పెషల్ ఫోకస్ పెట్టారు. యుద్ధం ఎంత కాలం కొనసాగినా సామాన్యుడిపై భారం పడకుండా మార్కెట్లో వస్తువుల లభ్యత ఉండేలా ప్రభుత్వం చేస్తున్న ఈ ముందస్తు ప్లాన్ ఎంతవరకు సఫలమవుతుందో వెయిట్ చేసి చూడాలి.